పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో 2-3 సోషల్ మీడియాలు కూడా బాగానే ఉన్నాయి. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు మేము ఒకవేళ మెయిన్ మీడియాకి సహకరించకపోతే మిమ్మల్ని అందరినీ పక్కన పెట్టి ఇంకా మిగతా మీడియాను ప్రోత్సహించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. నిజమైన జర్నలిస్టులు మీరు సెమినార్స్ నిర్వహించుకొని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో డిఫైన్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు సమాజంలో దాపురించింది. మనం ఎంత సీరియస్ కార్యక్రమం తీసుకున్నా 8వ పేజీలో 3 అక్షరాలు రాస్తారు. పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కూర్చోలో కూర్చుంటాడు. మనం ప్రెస్ మీట్ పెట్టినా ఎక్కడ పెట్టినా మొదట ఏ పత్రికలలో రాస్తలేరో వాళ్ళ పేర్లు చదివి వాళ్ళని వెనకాల కూర్చోబెట్టి ఎవరైతే మన గురించి రాస్తారో వాళ్ళని ముందు వరుసలో కూర్చోబెట్టి ఆ విధంగా మనం కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇంట్లో టీవీలో రావద్దు, మనం చూపించినప్పుడు మన ఇంట్లో ఎందుకు ఛానల్. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. లేకపోతే వాళ్ళు ఎవరైతే ఫ్రంట్ పేజీలో వేయరో, ఎవరైతే హెడ్లైన్స్ లో చూపించారో కాంగ్రెస్ మొత్తం దిగ్గజాలు వచ్చి కూర్చున్నారు. అరే స్క్రోలింగ్లు కూడా పెడతలేరు, నేను టీవీలో చూస్తున్నా, అసలు ఏమైనా పెట్టిరేమో అని. అంటే ఎట్లా వ్యవస్థ ఉంది? లేకపోతే మిమ్మల్ని మీడియాగా మేమెందుకు గుర్తించాలి?